సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దీన్ని ప్రూవ్ చేయాలని కొంచెం దానికి టైం పట్టింది. చెప్పాను కదా, స్టార్టింగ్ కూడా కొంచెం ఎమోషనల్ మూమెంట్స్ ఉండే మాకు. అవన్నీ బయటికి వచ్చి ఎస్ దీని మీద మనం ఫైట్ చేయాలి అని డిసైడ్ అయ్యి, ఎందుకంటే నాకు అది అడ్డమవుతుంది. దాన్ని ఏమంటారు, దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో నాకు ఇప్పుడు స్క్రీనింగ్ చేయాలంటే నాకు కష్టమవుతుంది. ఇప్పుడు మీరు ఏదో ప్రేమించొద్దు అని సంథింగ్ ఒకటి చూసా, ఇదే అది. ఓకే, బేబీనే ప్రేమించొద్దు. నో అట్లా కాదు. ఏదైతే నేను స్టోరీ రాసినానో అది ప్రేమించొద్దు సినిమా, ఓకేనా. దానిలోంచి వాళ్ళు సీన్స్ లిఫ్ట్ చేసి బేబీ అని చేసుకున్నారు. ఓకే, అంటే మీ కథలోంచి సీన్లు మార్చి వాళ్ళు బేబీలా కన్వర్ట్ చేసుకున్నారు. స్టోలెన్ అండ్ మాడిఫైడ్ బై యువర్ ప్రేమించొద్దు. అవును. సో ఇంత జరిగింది కదా, మీరు సాయి రాజేష్కి ఫోన్ చేశారా ఎప్పుడు? సినిమా రిలీజ్ అయిన తర్వాత, బేబీ రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు ఒక విషయం, 2015లోనే 2016లో నేను వెళ్ళిపోయేటప్పుడు అన్ని రోజులు నాకు కాలే ఎత్తలేదు, నాకు రెస్పాన్సే చేయలేదు. వై విల్ ఐ కాల్ హిమ్? నేను ఎందుకు కాల్ చేస్తాను? నాకు ఎప్పుడు అప్పుడే నాకు కేర్ చేయనప్పుడు, అంటే మొత్తం 1 year అయిపోయిన తర్వాత కూడా కేర్ చేయనప్పుడు, మళ్ళీ వచ్చేసి 2020లో ఎలా ఉన్నారండి ఏం చెప్తాం, అదంతా ఉన్నప్పుడు. దెన్ దట్స్ వై వీ సెండ్ దెమ్ ఏ నోటీస్ త్రూ కాంటాక్ట్ అయినట్టే కదా, పంపినాం. నోటీస్కైనా రిప్లై సమ్ వే ఆర్ ద వాళ్ళే మాతో మాట్లాడాలి. అయ్యో మేము ఇట్లా అనుకోలేదు, అట్లా అనుకోలేదు వాళ్ళని అనాలి. కానీ వాళ్ళు రివర్స్ పంపినారు. రివర్స్ నోటీస్ పంపించారా? రివర్స్ రిప్లై దానికి పంపి నేనే నీకు కథ చెప్పిన అంటున్నాడు అందులో. ఎవరు? సాయి రాజేష్ గారు. మీకు అది ఇప్పుడు పంపించారు రివర్స్ నోటీస్, ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఇది రివర్స్ కంప్లైంట్. మనము అది అంటే రిప్లై, అది నోటీస్కి రిప్లై. అది మనము డిసెంబర్, బై ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ అట్లా వాళ్ళకి నోటీస్ పంపినాము. దాంట్లో రిప్లైగా వాళ్ళు 15 days తర్వాత అనుకుంటా, రిప్లైగా వాళ్ళు నేనే నీ కథ చెప్పిన అంటున్నాడు ఆయన అంటున్నాడు. సో ఇలా అయితే ఇప్పుడు మీరు చెప్పింది నిజమా కాదా పక్కన పెడితే, మీరు చాలా ప్రాక్టికల్గానే చెప్తున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే నాకు ఒక అన్యాయం జరిగిందని చెప్తున్నారు మీరు. సో ఇంత ట్రావెల్ అయ్యారు కదా, ఈ మధ్యలో మరి ప్రేమించొద్దు అని ఒక ప్రాజెక్ట్ మీరు తీయడం జరిగింది, అది మరి రిలీజ్ చేస్తే అయిపోద్ది కదా. వాళ్ళ గీత ఆర్ట్స్ ఉంది, మరి నాకెవరున్నారు? మరి ఓన్ రిలీజెస్ కూడా ఉంటాయి కదా. అట్లా కదండి, ఆయన ఫస్ట్ 3 films కూడా టైం పట్టింది. ఒక ఐ థింక్ 1 of his films 4 years పట్టింది అనుకుంటా. మరి అది ఎందుకు అయింది? అవుతుంది, కొత్త వాళ్ళని అంత ఈజీగా నమ్మరు. నేను స్క్రీనింగ్స్ కూడా వేయడం స్టార్ట్ చేసిన, ఎవరెవరో తర్వాత చూస్తారు కదా, అది బాగుంది సినిమా అని. ఇట్ విల్ టేక్ టైం. సో షిరీన్ గారు, మీరు చాలా ఒక 30-40 పైగా షార్ట్ ఫిలింలో రకరకాల టెక్నికల్గా, తర్వాత ప్రొడ్యూసర్గా ఇలా చేశారు. నేను ఒక షార్ట్ ఫిలిం మీరు చూసాను, అంటే ఈ ఇష్యూ జరగకముందు షిరీన్ శ్రీరామ్ అనే పేరు శశికళ అని ఒక షార్ట్ ఫిలింలో చూసాను నేను. ఒక 1.5 year అవుతుందేమో, 2022 అనుకుంటా రిలీజ్. అది 2020 ఆ టైం అప్పుడు అప్రాక్స్. ఇప్పటికీ ఉంది, మంచి వ్యూస్ ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ అన్నీ బాగున్నాయి. సో టెక్నికలీ యూట్యూబ్లోనే మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ తీశారు అది. సో అలా చాలా ఉన్నాయి, నేను చూసింది మాత్రం అదొక్కటి. సో అది ప్రొడ్యూసర్గా చేసి మరి ఈ గ్యాప్లో ఇంకేం చేయలేదా? నేను ఓన్లీ ఇదే కాన్సన్ట్రేట్ చేసినాను. ప్లస్ నేను నా మూవీ 5 languages చేసిన. ఏంటి? ప్రేమించొద్దు 5 languages చేసిన. సో దానికి కూడా టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ సినిమా, నా డెబ్యూ. దాన్ని 5 languages, ఇట్స్ ఏ రేర్ ఫీట్. ఎవరు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇండిపెండెంట్ ఫిలింలో 5 languages చేసిన వాళ్ళు ఉండరు ఆల్మోస్ట్. నాకు ఎవరు ఒక్కరు ఉన్నారని చెప్పారు అంతే, ఎవరు ఉండరు. అది కూడా తెలుగులో లేరు. అయి ఉండొచ్చు, మీకు ఎవరైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. సో దానికే బాగా టైం పడుతుంది, ఎందుకంటే ఆ సినిమాలో 35 recordings సాంగ్స్. ఎందుకంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో 7 songs. ఓకే, ప్రేమించొద్దులో 7 songs. సో 7 × 5 = 35 recordings చేయాలి. అంటే ఓన్లీ సాంగ్ పార్ట్ ఇది. అట్లాంటిది లిరిక్ ఉంటుంది, డైలాగ్ ఉంటుంది, అవుట్సోర్స్ చేయాలి, వేరే స్టేట్లో ప్యారల్గా మనం డైలాగ్ కరెక్ట్ రాస్తున్నారో చెక్ చేయాలి, చాలా ఉంటాయి కదా, సౌండ్ డిజైన్ ఉంటాయి. సో టెక్నికల్లీ పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా టైం పడుతుంది. ప్లస్ డెబ్యూ కాబట్టి మనం అంత ఫాస్ట్గా, డెబ్యూ ఇండిపెండెంట్ కాబట్టి కొన్ని పనులు అంత ఫాస్ట్గా చేయలేం. ఓకే, అండ్ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రేమించొద్దు అని మీరు తీశారు, ఆ సినిమాలో సీన్లు తీసేసి బేబీ అని తీశారు అన్నారు కదా. సో మరి బేబీ చూసేశారు కదా, సేమ్ సీన్లు ఇందులో ఉంటే ఆడియన్స్ పర్సెప్షన్లో సేమ్ అలానే ఉంది అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, ఫస్ట్ అది మీ కథ అని తెలియదు ఎవరికి. సో అంత స్ట్రాంగ్గా మీరు నమ్మి ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారా, లేదంటే ఆయన విని ప్రొడ్యూస్ చేస్తా అన్నాడా? ఏదైనా ఒకటే అండి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరు నన్ను స్టోరీ చెప్పమన్నా, నేను మిమ్మల్ని స్టోరీ చెప్పమన్నా, కానీ ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి ఆయన దగ్గరికి, మీరు నా కథ విన్నారని, ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని ఎట్లా ప్రూవ్ చేస్తాం?
తెలియదు కదా, నేను మీదకి వచ్చి కథ చెప్పిన, మ్మ్. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా ఆ, మీరు తీయాలని, లేకపోతే ప్రొడ్యూసర్కే ఏదో ఒకటి తీయాలని ఉందా అనేది అది మనం ఏమంటారు మెజర్ చేయలేము. ఫ్యాక్ట్ ఈస్ దట్ ఐ టోల్డ్ హిమ్ ఎ స్టోరీ అండ్ హీ టోల్డ్ దట్ హీ విల్ ప్రొడ్యూస్ ఇట్. నిన్న చాంబర్లో ఒక ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే. సో అక్కడికి సాయి రాజేష్ రావడం జరిగింది. సో ఆయనకి అడిగారు, వన్ ఆఫ్ ద రిపోర్టర్ అడిగారు, సో ఇలా బేబీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి, రీసెంట్గా ఒకటి కేసు కూడా ఫైల్ అయింది కదా, అది న్యూస్లో సర్క్యులేట్ అవుతుంది, సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి, నిజంగానే మీదానంటే ఎస్ బేబీ నేనే తీశాను, ఆ కథ నాదే, అది నా కష్టం అని చెప్పి మాట్లాడారు. ఓకే. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ లేదండి, నోటీస్లో కూడా అదే చెప్పినారు కదా, అంతే చెప్తారు. హీ విల్ స్టాండ్ బై దట్. ఎందుకంటే ఆయన నోటీస్ రిప్లైలోనే ఆ మాట అన్నారు కాబట్టి హీ విల్ స్టిక్ టు దట్. దానిలో ఏమన్నా. ఓకే. సో మీకు వాళ్ళకైతే గీతా ఆర్ట్ సపోర్ట్ ఉంది, నాకెవరు ఉన్నారు అన్నారు. ఓకే, నేను ఒప్పుకుంటాను దానికి. ఎన్నేళ్ళు అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక్కొక్కటి స్లోగా స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రేమించొద్దు సినిమా వరకు? యాక్చువల్లీ ఇండస్ట్రీ ఎంట్రీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ త్రూ సినిమా, ఇది నా ఫస్ట్ సినిమా, సో ఎంట్రీ కానట్టే. కానీ సినిమాలో అంటే సినిమా పర్సీవ్ చేయడము అని అంటే 10-15 years అండి. 10-15 years ఇంకెక్కువనే ఉంటుంది. ఓకే. మరి మీకు ఒక అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు, అదే అనుకున్నారు కాదు, కనిపిస్తుంది కూడా. సో అది నిజమా కాదనేది ఒక కోర్టు కానీ అఫీషియల్గా రిలీజ్ చేసినంత వరకు ఎవరు నమ్మలేం. అంతే అంతే కదా. సో మధ్యలో జరిగే ఇన్వెస్టిగేషన్ కానీ చాలా ఉంటాయి. ఇంకా ఇప్పుడు సాయి రాజేష్ గారు అండ్ ఎస్కేఎన్ గారి నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటి ఏంటంటే వీ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే, కోర్ట్ ఏం చెప్పిందో, లీగల్ సిస్టమ్ ఏం చెప్తుందో అది నేను ఫాలో అవుతా. నా ఫస్ట్ డిమాండ్ ఏంటంటే వాళ్ళు పబ్లిక్లోకి వచ్చి చెప్పాలి, ఇది షిరిన్ శ్రీరామ్, ఒక బస్తీ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో లవ్లో పడే స్టోరీ షిరిన్ శ్రీరామే మాకు చెప్పిండు అండ్ మా ఆఫీస్లో 1 year సీన్స్ రాసిండు అండ్ ఆ సీన్స్లో చాలా వరకు మేము లిఫ్ట్ చేసి మేము మాడిఫై చేసుకొని తీసుకున్నామని చెప్పాలి పబ్లిక్లో. చెప్పాలి. ఓకే, అలా చెప్పరు కదా, అంటే ఆల్రెడీ మీకు నోటీస్ ఒకటి పంపించారు కదా రివర్స్, నేనే చెప్పాను కదా అని చెప్పి. అందుకే మనం ఫైల్ చేసినాం కదా, మనం కేసు ఫైల్ చేసింది అందుకే కదా. సో మీరు సాయి రాజేష్ గారికి చెప్పినప్పుడు ఎస్కేఎన్ ఉన్నారు అక్కడ? నేను ఎస్కేఎన్ గారికి గీతా ఆర్ట్స్లో చెప్పిన కథ. మీరా? గీతా ఆర్ట్స్ ఆఫీస్లో. ఎక్కడ? గీతా ఆర్ట్స్ 2 ఆఫీసులు 2-3 ఉన్నాయి కదా. అంబేద్కర్ యూనివర్సిటీ ఆ పక్కన, అదే ఆ ఆఫీస్లో చెప్పిన, జూబ్లీ హిల్స్. సో అక్కడ చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 2015 October. నేను డేట్స్ కొంచెం, ఎందుకంటే మనం అవి ఎవిడెన్స్లో చూస్తే చెప్పొచ్చు, నేను రఫ్ చెప్తున్నా, October 2015. ముందు ఒకటి సంపూర్ణేష్ బాబు గారితో తీసారు, హృదయకాలయం, అదొకటి రిలీజ్ అయింది. ఇంకా కొబ్బరిమట్ట కూడా రిలీజ్ అవ్వలే, ప్యారలల్గా నడుస్తుంది. ఆ సినిమా తర్వాత కొబ్బరిమట్ట రావడానికి 2018 అయ్యింది. అండ్ దెన్ చాలా టైం పట్టింది. కలర్ ఫోటోకి కూడా సేమ్ టైం పట్టింది. అండ్ ఇప్పుడు బేబీ అయిపోయింది కాబట్టి, సో ఇంత లాంగ్ ప్రాసెస్, ఒక 7 years అవుతుంది కదా ఇంత జరిగి. అంటే 2015 అంటే ఇప్పుడు 2024, అప్రాక్స్ 9 years అవుతుంది. 9 years జర్నీలో అది ఒక్కటే కథ రాశారా, లేదంటే ఇంకేమైనా డిజైన్ చేశారా, ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా? చేస్తాను, ఉన్నాయా? సో ఏమైనా ప్రొడ్యూసర్స్ ఉన్నారా, లేదంటే మీకు మీరే అంత దూరం ఇంకా ఆలోచించలేదు. లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే.